హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేటప్పటికి డైరెక్షనల్ డెరివేటివ్. అంటే ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ చూసి ఆ తర్వాత మనం ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. సో డైరెక్షనల్ డెరివేటివ్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుందంటే మనకి dy by ds is equal to a cap dot product of gradient phi. ఎలా ఉంటుంది అంటే డైరెక్షనల్ డెరివేటివ్ యొక్క ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది. సో మనకి a cap అంటే a cap is equal to a direction by సో det of a direction. సో a cap అంటే మనకి ఇది a cap యొక్క ఫంక్షన్ ఇది. సో గ్రేడియంట్ ఆఫ్ పై అంటే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. గ్రేడియంట్ అంటే మనకి డెల్ వచ్చేది ఇంటూ పై. అంటే డెల్ అంటే i ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ j ఇంటూ డో బై డో వై ప్లస్ k ఇంటూ డో బై డో j ఇంటూ పై. సో ఇలా మనం డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం డైరెక్షనల్ డెరివేటివ్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi. వాల్యూ ఇచ్చాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెక్టర్ 3i 4j 2k అని ఇచ్చాడు. సో ఇలా మనకి ఇచ్చినప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఏంటో కనుక్కోవాలి. ముందుగా మనం ఎగ్జామ్ మనకి సమ్ లో ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్ రాసుకుందాం. గివెన్ phi is equal to 3x square yz minus 4y square z cube. సో ఇలా ఇచ్చినప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెక్టర్ అని ఉంది కాబట్టి ఈ వెక్టర్ ఈక్వేషన్ ని మనం a ఇన్ ద డైరెక్షన్ అనుకుందాం. సో 3i 4j plus 2k. సో ఇలా ఈ ఇచ్చిన ఈక్వేషన్ ని మనం డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవాలి. అది ఎలా అంటే మన డైరెక్షనల్ డెరివేటివ్ యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసు. dy by ds is equal to dy by ds is equal to a cap into gradient of phi. సో మనకి a cap gradient phi గురించి మనం ఇంతకు ముందు డెఫినిషన్స్ లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం a cap అనుకున్నాం. a cap అంటే a bar by a bar mod is equal to a bar అంటే 3i 4j plus 2k by తర్వాత ఇక్కడ a bar కి డెట్ కడితే మనకి ఏమైందంటే దీని మొత్తానికి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ స్క్వేర్ రూట్ అయ్యింది. అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో దీని మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే 3i 4j plus 2k by square root of ఇక్కడ అంతా ఇది 3 3 9 4 4 16 16 plus 9 25 25 plus 2 2 4 25 plus 4 29. సో మనకి a బార్ అనేది ఎంత వచ్చింది. ఇప్పుడు మన a cap అనేది కనుక్కున్నాం. ఇప్పుడు ఈ phi అనే ఫంక్షన్ నుండి గ్రేడియంట్ ఆఫ్ phi కనుక్కుందాం. అంటే గ్రేడియంట్ ఆఫ్ phi is equal to del phi. del అంటే మనకి i into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z. ఇలా కనుక్కున్న తర్వాత దీని మొత్తాన్ని ఈ phi అనే ఫంక్షన్ తో మల్టిప్లై చేద్దాం. అంటే 3x square yz minus 4y square z cube. సో ఇలా ఫంక్షన్ మల్టిప్లై చేసిన తర్వాత దీనికి దాన్ని సెపరేట్ గా మళ్ళీ రాసుకుందాం. అంటే విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y విత్ రెస్పెక్ట్ టు z చేయాలి. 3x square yz minus 4y square z cube plus j into dou by
dou y into 3x square y z minus 4y square z cube with respect to ఇప్పుడు z k into dou by dou z into 3x square y z minus 4y square z cube. సో మనం దీన్ని కానీ సెపరేట్ గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y విత్ రెస్పెక్ట్ టు z అనేది డిఫరెన్షియేషన్ చేద్దాం. అలా చేస్తే మనకి i ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ x చేస్తున్నాం కాబట్టి yz అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. x స్క్వేర్ టర్మ్ అనేది 2x అయ్యింది. అంటే 3 ఇంటూ 2x y z. సో x స్క్వేర్ అనేది మనకి 2x అయింది. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ అనేది లేదు. సో y స్క్వేర్ z స్క్వేర్ టర్మ్స్ అనేది 0 అయిపోయింది. సో i ఇంటూ 3 ఇంటూ 2x yz. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. ఇక్కడ y చేసినప్పుడు 3x స్క్వేర్ z అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. y టర్మ్ అనేది 1 అయింది. సో ఇక్కడ మనకి 3x స్క్వేర్ z మైనస్ ఇక్కడ 4y స్క్వేర్ z క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ y స్క్వేర్ టర్మ్ 2y అయింది. అంటే 4 ఇంటూ 2y z క్యూబ్ ప్లస్ సో దీని ఈక్వేషన్ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు z చేద్దాం. అంటే k ఇంటూ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి z వాల్యూ 1 అయింది. ఇంకా మిగతాది 3x స్క్వేర్ y మైనస్ ఇక్కడ 4y స్క్వేర్ z క్యూబ్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి z క్యూబ్ అనేది 3z స్క్వేర్ అయింది. అంటే 4y స్క్వేర్ 3z స్క్వేర్. సో ఇలా అయిన తర్వాత దీన్ని ఇంకా సింపుల్ గా మనం రాసుకుందాం. సింపుల్ ఈక్వేషన్ లో రాసుకుంటే 3 2s 6x y z into I plus 3x square z minus 4 2s 8y z cube into j plus 3x square y minus 4 3s 12 y square z square into k. సో ఇప్పుడు మనకి డైరెక్షన్ గ్రేడియంట్ పై వచ్చింది, ఏ క్యాప్ వచ్చింది. ఇప్పుడు డైరెక్షన్ డెరివేటివ్ అనుకున్నాం. అది ఎలా అంటే d pi by ds is equal to a cap into gradient of phi. అంటే ఇప్పుడు ఏ క్యాప్ అంటే ఇది రాసుకున్నాం 3i minus 4j plus 2k by root 29 into gradient phi అంటే ఇది సో ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేసుకున్నాం 6x y z into I plus 3 x square z minus 8y z cube into j plus 3x square y minus 12y square z square. సో ఇప్పుడు మనం ఏ క్యాప్ ఇంటూ గ్రేడియంట్ పై చేసాం. ఇంకా సాల్వ్ చేద్దాం దీన్ని. ఇలా సాల్వ్ చేయాలంటే ముందుగా మనకి i ఇంటూ i అనేది i ఇంటూ i అంటే మనం సేమ్ టర్మ్స్ అనేది మల్టిప్లై చేస్తే మనకి 1 వచ్చింది. మిగతా ఏ టర్మ్స్ తో మల్టిప్లై చేసినా j is equal to 0 వచ్చింది. అలాగే j ఇంటూ k అలా చేసినా సరే 0 వచ్చింది. సో ఇది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 1 by root 29 ఇది ఇలా ఉంచుతాం, మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి
ఇక్కడ 3 ఇంటూ ఐ టర్మ్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఐజే ఇస్తే 1 అయింది, అంటే ఐ ఇంటూ ఐ డాట్ ప్రొడక్ట్ చేస్తే 1 అయింది. ఐ ఇంటూ జే ఇది మొత్తం 0 అయిపోయింది, ఇక్కడ కే ఇది మొత్తం 0 అయిపోయింది. సో మనకి 3 ఇంటూ 6xyz అనేది వచ్చింది. ఇంకా ఐ ఇంటూ జే చేసినా 0 అయిపోయింది, ఐ ఇంటూ కే చేసినా 0 అయిపోయింది. సో ఇక్కడ తర్వాత మనం -4j తో మల్టిప్లై చేద్దాం, అంటే -4j అంటే ఇక్కడ j ఇంటూ ఐ చేస్తే 0 అయిపోయింది. సో దీన్ని చేయాల్సిన j ఇంటూ j చేద్దాం, అంటే 3x² -8yz³ సో j ఇంటూ j 1 అయిపోయింది కాబట్టి మనం రాసుకోవాలి. ఇక్కడ j ఇంటూ k అంటే 0 అయిపోయింది. ఇప్పుడు ప్లస్ 2k 2 తో మల్టిప్లై చేద్దాం, 2 ఇంటూ k ఇంటూ i 0, k ఇంటూ j 0, k ఇంటూ k 3x² y minus 12y² z². సో ఇలా మనం రాసుకున్నాం కదా, దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం సింపుల్ గా. అంటే 1/√29 ఇంటూ 3 6 18x y z minus 4 3 12 12x² z 4 8 32 32 అంటే ప్లస్ 32y z³ ప్లస్ 2 3 6x² y మైనస్ 2 12 24 y² z². సో మనం ఇలా ఈక్వేషన్ రాసుకున్నాం కాబట్టి సో దిస్ ఈస్ ద ఫైనల్ డైరెక్షనల్ డెరివేటివ్, అంటే dy/ds. సో చూసారుగా, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది డైరెక్షనల్ డెరివేటివ్. దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi is equal to x² minus 2y² plus 4z² at the point 1, 1, -1 in the direction of 2i plus j minus k ఇచ్చాడు. సో మనకి లాస్ట్ క్లాస్ లో ఏంటంటే ఓన్లీ డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఒకటే కనుక్కోమన్నాడు, కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కోమన్నాడు. ఎక్కడ కనుక్కోమన్నాడు? అట్ ది పాయింట్ 1, 1, అనే పాయింట్ దగ్గర మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కోమన్నాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ 2i plus j minus k. సో ఇప్పుడు మనకి ముందుగా డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఏంటో చూద్దాం. dy/ds is equal to a cap dot gradient of phi. So this is the directional derivative of formula అన్నమాట. dy/ds is equal to a cap dot gradient of phi. సో ఇప్పుడు ముందుగా మనం a cap అనేది కనుక్కుందాం. a cap అంటే ఏంటంటే this a bar ఇచ్చాడు కదా మనకి, in the direction of వెక్టర్ ఇచ్చాడంటే 2i plus j minus k ఇచ్చాడు, 2i plus j minus k ఇచ్చాడు. సో ఈ a బార్ నుండి మనం a cap అనేది కనుక్కుంటాం అన్నమాట. అది ఎలా అంటే a cap is equal to a bar by a bar grade. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే 2i plus j minus k by root of, ఇక్కడ a bar z కి a bar ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ i² అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్, ఈ విధంగా డెట్ అయింది అనమాట. ఇప్పుడు మనకి ఏమైందంటే 2i plus j minus k బై ఇక్కడ ఎంత ఏంటంటే 4 plus 1 plus 1 4 5 6 రూట్ 6 అయింది అనమాట. సో ఇలా రూట్ 6 అయింది కదా, ఇప్పుడు మనకి ఏ క్యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేడియంట్ ఆఫ్ phi కనుక్కుంటాం. సో ఇక్కడ మనకి phi ఎంత ఇచ్చాడంటే x² minus 2y² plus 4z² ఇచ్చాడు. సో ఈ విధంగా మనం గ్రేడియంట్ ఆఫ్ phi అనేది ఇప్పుడు కనుక్కుందాం. సో మనకి ఇక్కడ ఏం ఇచ్చాడంటే a క్యాప్ ఇచ్చాడు. a క్యాప్ అనేది మనం కనుక్కున్నాం అన్నమాట. a క్యాప్ is equal to 2i plus j minus k by root 6. ఇప్పుడు ఏంటంటే మనకి phi వాల్యూ ఇచ్చాడు కదా, ఈ phi వాల్యూ నుండి మనం ఏం చేస్తామంటే గ్రేడియంట్ ఆఫ్ phi కనుక్కుందాం. గ్రేడియంట్ ఆఫ్ phi. సో మన గ్రేడియంట్ ఫార్ములా ఏంటి? i into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z into x² minus 2y² plus 4z²
సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి దాన్ని సెపరేట్ గా మల్టిప్లై చేసుకుందాం. I into dou by dou x into x square minus 2y square plus 4z square plus j into dou by dou y into x square minus 2y square plus 4z square plus k into dou by dou z into x square minus 2y square plus 4z square. సో ఈ విధంగా చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై అంటే డెరివేషన్ చేద్దాం అన్నమాట విత్ రెస్పెక్ట్ టు x. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే i ఏమైంది అంటే 2x అయింది. ఇక్కడ y వాల్యూ 0 అయిపోయింది, z వాల్యూ 0 అయిపోయింది. అలానే ప్లస్ j ఇంటూ డో బై డో బై విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ -2 ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ y స్క్వేర్ ఏమైందంటే 2y అయింది. అప్పుడు మనకి -4y అయింది. అలానే ప్లస్ k ఇంటూ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 4 ఉంది, z స్క్వేర్ అంటే 2z అయింది. 4 2 8 అయింది అంటే 8z అయింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం వచ్చింది, గ్రేడ్ 5 is equal to gradient of 5 is equal to 2x into I minus 4y into j plus 8z into k. సో ఈ విధంగా మనకి గ్రేడియంట్ ఆఫ్ 5 అనేది వచ్చింది. గ్రేడియంట్ ఆఫ్ 5 వచ్చింది. ఇప్పుడు ఏ క్యాప్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం d5/ds అనేది కనుక్కోవాలి, అంటే డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కోవాలన్నమాట. సో మనకి ఈ 2 వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే d5/ds కనుక్కుంటాం. d5/ds అంటే డైరెక్షనల్ డెరివేటివ్ అన్నమాట. ఏ క్యాప్ ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ 5. సో మనకి ఇక్కడ ఏ క్యాప్ అంటే ఎంత, 2i plus j 2i plus j minus k by root 6 అన్నమాట ఇంటూ గ్రేడియంట్ 5 అంటే 2x into i minus 4y into j plus 8z into k. సో ఈ విధంగా మల్టిప్లై అనేది చేసుకున్నాం. ఇప్పుడు మల్టిప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు i టర్మ్స్ చేస్తే మనకి 1 అయింది. విత్ రెస్పెక్ట్ టు i into j టర్మ్స్ కానీ డిఫరెంట్ వెక్టర్స్ తో మనం మల్టిప్లై చేసినప్పుడు అవి 0 అయిపోతాయి అన్నమాట. అంటే i into i చేసినప్పుడు మనకి 1 అయింది, i into j చేస్తే 0 అయింది, i into k చేస్తే 0 అయింది. అలా చూసుకుంటే మనకి ఇప్పుడు i into i ఇప్పుడు మనకి ఎంత అయింది, 2 2s 4x. అలానే j into j అప్పుడు మనకి 1 అయింది కాబట్టి ఆ ఒక వాల్యూని తీసుకుంటాం. అప్పుడు -4y అయింది. అలానే -8z అయింది. k into k అనేది 1 అయిపోయింది కాబట్టి k టర్మ్ అనేది రాదు. సో మనకి ఈ విధంగా డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కున్నాం కదా. ఇప్పుడు కానీ మనకి ఏంటంటే పాయింట్ ఇచ్చాడు అన్నమాట. డైరెక్షనల్ డెరివేటివ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాడంటే అట్ ద పాయింట్ 1,1,-1 దగ్గర డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డైరెక్షనల్ డెరివేటివ్ కి ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, ఇది z వాల్యూ. సో ఈ x y z వాల్యూస్ అనేవి మనకు వచ్చిన డైరెక్షనల్ డెరివేటివ్ లో సబ్మిట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. 1/√6 into so 4 into 1 minus 4 into 1 minus 8 into -1. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1/√6 into 4 minus 4 అనేది క్యాన్సిల్ అయిపోయింది. అలానే ఇక్కడ -8 into -8 ఉంది -1 ఉంది కాబట్టి అంటే +8 అయింది, 8 అయింది. సో ఇప్పుడు ఈ విధంగా మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఏమి వచ్చిందంటే dy/ds is equal to 8/√6 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అట్ ద పాయింట్ 1,1,-1 అంటే ఈ విధంగా చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం డైరెక్షనల్ డెరివేటివ్ మీద 2 ప్రాబ్లమ్స్ చేసాం. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. సో ఈ థర్డ్ ప్రాబ్లం ఇచ్చడం చూద్దాం. Find the directional derivative of phi is equal to xy square plus yz square at the point 2, -1, 1 in the direction of normal to the surface x log 3 minus y square is equal to 4 at -1, 2, 1 అని ఇచ్చాడు. సో లాస్ట్ ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లమ్ కి డిఫరెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏం ఇచ్చాడంటే ఓన్లీ డైరెక్షనల్ డెరివేటివ్ ఒకటే కనుక్కోమన్నాడు.
కానీ సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు డైరెక్షనల్ డెరివేటివ్ అట్ ద పాయింట్ 2, -1, 1 అని కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్ 2 క్లాసెస్ లో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని సమ్ వెక్టర్ అనేది ఇచ్చేసాడు. కానీ ఈ ప్రాబ్లం లో ఏంటంటే మనకి నార్మల్ టు ద సర్ఫేస్ x log 3 - y² = 4 at -1, 2, 1 అనేది ఇచ్చాడు. అంటే నార్మల్ టు ద సర్ఫేస్ అనేది ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే వెక్టర్ అనేది కనుక్కుంటాం. ఆ వెక్టర్ వచ్చిన దాని నుంచి మనం డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కుంటాం. సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు. సో మనకి డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి? d∅ dy is equal to a dot gradient of phi. సో ముందుగా మనం gradient of phi కనుక్కొని ఆ తర్వాత ఏ వెక్టర్ అనేది కనుక్కుందాం. సో gradient of phi. సో మనకి phi వాల్యూ ఎంత? xy² plus yz³ సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే గ్రేడియంట్ కనుక్కోవాలి. గ్రేడియంట్ ఆఫ్ phi అంటే డెల్ కదా. సో ఇప్పుడు మనకి డెల్ అంటే ఎంత? I into ∂y∂x plus j into ∂y plus k into ∂y∂z into xy² plus yz³ సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. I into ∂y∂x ఏమైంది? ∂x విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ x అనేది 1 అయిపోయింది. y² plus y² వచ్చింది అన్నమాట. సో y² into I వచ్చింది అన్నమాట ప్లస్ j ∂y విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమైందంటే x into 2y అయింది. అంటే 2xy అయింది అన్నమాట. 2xy అయిందా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి ఇక్కడ 1 కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి y అంటే వాల్యూ 1 అంటే z³ ప్లస్ z³ ఇంటూ ఏ వెక్టర్ j వెక్టర్ ప్లస్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ xy² అనేది 0 అయిపోయింది. ఇక్కడ z విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి z³ అనేది ఏమైందంటే మనకి 2z² అయింది అన్నమాట. 3z² అయింది. అప్పుడు మనకి ఏమైంది? 3yz² ఇంటూ k అనేది ఈ విధంగా మనకి గ్రేడియంట్ ఆఫ్ phi అనేది వచ్చింది అన్నమాట. సో ఇలా గ్రేడియంట్ ఆఫ్ phi వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ వెక్టర్ అనేది కనుక్కుందాం. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? నార్మల్ టు ద సర్ఫేస్ x log 3 - y² = 4 at -1, 2, 1 ఇచ్చాడు. అంటే నార్మల్ టు ద సర్ఫేస్ అని ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏ బార్ అనేది కనుక్కుంటాం. సో ఇది ఎలా కనుక్కుంటాం అంటే మనం ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు కదా. x log 3 - y² = 4. ఈ 4 అనేది మనం ఇటువైపు తీసుకొస్తాం అన్నమాట. -4 అయింది. అప్పుడు x log 3 - y² = -4 అయింది అన్నమాట. 4 అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి డెల్ కనుక్కుంటాం. సో ఈ డెల్ కనుక్కున్నప్పుడు మనకి ఏ వెక్టర్ ఏ బార్ అనేది వచ్చింది. సో డెల్ ఏంటంటే మనకి I into ∂y∂x plus j into ∂y plus k into ∂y∂z into x log z minus y² minus 4. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? డిఫరెన్షియేట్ చేద్దాం. I into ∂y∂x x విత్ రెస్పెక్ట్ టు x తో ఈ ఈక్వేషన్ తో డిఫరెన్షియేట్ అనేది చేస్తాం. సో ఇక్కడ x అనేది ఏమైందంటే మనకి I into x అనేది ఏమైందంటే 1 అయింది. మిగతా టర్మ్ log z వచ్చింది. ఇక్కడ -y² అనేది 0 అయిపోయింది. -4 అనేది 0 అయిపోయింది. సో ఇప్పుడు మనకి I into log z వచ్చింది. అలానే ప్లస్ j into విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి x log z అనేది 0 అయిపోయింది. -y² అనేది -2y అయింది. -4 అనేది 0 అయిపోయింది. ప్లస్ k ఇంటూ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ x అనేది కాన్స్టెంట్ x అయింది. ఇంటూ log z అంటే ఏమైందంటే మనకి 1/z అయింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం ఇచ్చాడు? ఏమొచ్చింది? log z ఇంటూ I -2y ఇంటూ j ప్లస్
x by z into k. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకేంటంటే at the point -1, 2, 1 అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ -1, 2, 1 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. అంటే z ప్లస్ x ప్లేస్ లో y ప్లేస్ లో z ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే at point -1, 2, 1. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, ఇది z వాల్యూ. సో x వాల్యూ అంటే ఇక్కడ మనకి z ఉంది కాబట్టి log z, log 1 into I minus 2 into y, y అంటే మనకి 2 into j plus x అంటే మనకి -1 by z, z అంటే 1 into k. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ log 1 అంటే ఎంత అంటే మనకి వాల్యూ 0 అన్నమాట. log 1 is equal to 0. అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది 0 అయిపోయింది. ఇక్కడ మనకి ఏమైంది -4j minus k. సో ఇక్కడ మనకి ఏ క్యాప్ ఎంత వచ్చిందంటే -4j minus k వచ్చింది అన్నమాట. సో ఈ ఏ బార్ నుండి మనం ఏం చేస్తామండి ఇప్పుడు ఏ క్యాప్ అనేది కనుక్కుంటాం. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఏ బార్ అనేది వచ్చింది is equal to -4j minus k. ఈ దీని ద్వారా మనం ఏ క్యాప్ అనేది కనుక్కుందాం. ఏ క్యాప్ అంటే ఏంటి ఏ బార్ బై ఏ బార్ డెట్. సో మనకి ఇక్కడ -4j minus k by root of -4 whole square plus of -1 whole square. ఇప్పుడు మనకి ఏమొచ్చింది -4j minus k by 4 4 16 plus 1 17 వచ్చింది, రూట్ 17. సో ఈ విధంగా మనకి ఏ బార్ అనేది వచ్చింది, గ్రేడియంట్ ఫై వచ్చింది. ఇప్పుడు మనం ఏం కావాలి, d5 by ds కావాలి. d5 by ds అంటే ఏ బార్ బై గ్రేడియంట్ ఆఫ్ 5. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ క్యాప్ అంటే ఎంత మనకి -4j minus k by root 17 into gradient 5. gradient 5 ఎంత ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, లాస్ట్ వన్ వచ్చింది, అదే ఇక్కడ రాసుకున్నాను. y square I plus of 2xy plus z cube into j plus 3yz square into k. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుంటే తెలుసు కదా మనకి i into i వెక్టర్ చేస్తే మనకి 1 అయ్యింది. సో కానీ ఇక్కడ మనకి ఏంటంటే i వెక్టర్ అనేది లేదు. సో ఇది కూడా మనకి 0 అయిపోయింది. j into j వెక్టర్ చేస్తే 1 అయితే మిగతా టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. అప్పుడు మనకి ఏమైందంటే 1/√17 into, సో ఇక్కడ మనకి ఏమైంది -4 into 2xy plus z cube, అలానే -1 into 3yz square అయితే అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే -4 into ఓన్లీ j into j టర్మ్ అనేది 1 మల్టిప్లై చేశారు. ఎందుకు j into j టర్మ్ అనేది 1 అయింది, మిగతా టర్మ్స్ మల్టిప్లై చేస్తే 0 అయిపోయింది. సో -4 into 2xy plus z cube minus k into k టర్మ్ అనేది మల్టిప్లై చేశాం కాబట్టి -1 రాసుకున్నాం, 3yz square రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమైంది 1/√17 into -8xy minus 4z cube minus 3yz square వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, డైరెక్షనల్ డెరివేటివ్ అనేది వచ్చింది. d5 by ds is equal to 1/√17 minus 8xy minus 4z cube minus 3yz square వచ్చింది. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏం కనుక్కోమన్నాడు, డైరెక్షనల్ డెరివేటివ్ phi అని ఇచ్చి అట్ ద పాయింట్ 2, -1, 1 అని పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ దగ్గర డైరెక్షనల్ డెరివేటివ్ అనేది కనుక్కోమన్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ x వాల్యూ అంటే 2, y వాల్యూ అంటే -1, z వాల్యూ అంటే 1. సో ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. -8 into 2 into y అంటే -1, -4 into 1 whole cube -3 into -1 into 1 whole square. సో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 1/17 into ఇక్కడ ఏమైందంటే 8 2 16
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 మైనస్ 4. సో ఇక్కడ ప్లస్ 3 వచ్చింది అనమాట. సో 16 ప్లస్ 3 19, 19 మైనస్ 4 15 కదా, 15 by root 17 వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ d5 by ds. సో ఈ విధంగా మనం డైరెక్షనల్ డెరివేటివ్ మీద ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. Please like, share and subscribe my STR Telugu channel. Keep watching and learn more.